Hello everyone. So this session we discussing about current trending topic and Iran, India and Iran relationship. Very important కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026కి క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ లుక్ ఎట్ ద వెరీ ఇంపార్టెంట్ చాబర్ పోర్ట్ అనమాట. చాబర్ పోర్ట్ బిట్వీన్ ఇండియా అండ్ ఇరాన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లొకేషన్, చాబర్ పోర్ట్ లొకేషన్ డీప్ వాటర్ పోర్ట్ ఇన్ సిస్తాన్ బలూచిస్తాన్ ప్రొవిన్స్ ఇరాన్ అనమాట. ఎక్కడ లొకేషన్ అంటే డీప్ వాటర్ పోర్ట్ అనమాట. దిస్ చాబర్ పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సిస్తాన్ బలూచిస్తాన్ ప్రొవిన్స్ ఇరాన్ అనమాట. లొకేటెడ్ ఆన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ నియర్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఉంటుందన్నమాట. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర దిస్ చాబర్ పోర్ట్ వాజ్ బిల్ట్ అనమాట. అది మీద ఓన్లీ ఇరానియన్ పోర్ట్ విత్ డైరెక్ట్ యాక్సెస్ టు ద ఇండియన్ ఓషన్. ఇది ఓన్లీ ఒక ఇరాన్ పోర్టు, ఓన్లీ డైరెక్ట్ యాక్సెస్ విత్ ఇండియన్ ఓషన్కి డైరెక్ట్ యాక్సెస్ గుండా పోర్టే దిస్ పోర్ట్ చాబర్ పోర్ట్ అనమాట. డిస్టెన్స్ ఫ్రమ్ ఇండియా చూద్దాం. కాండ్లా పోర్ట్ చాబర్కి అప్రాక్సిమేట్గా 550 నాటికల్ మైల్స్ ఉంది. అలాగే ముంబై టు చాబర్ పోర్ట్కి వచ్చి అప్రాక్సిమేట్లీ 786 నాటికల్ మైల్స్ అనేది ఉందన్నమాట. సో కాండ్లా పోర్ట్ అనేది కొద్దిగా దగ్గరగా ఉంది. ఇదో ఇక్కడ నుంచి కాండ్లా పోర్ట్కి 550 నాటికల్ మైల్స్ డిస్టెన్స్లో ఉంది. అలాగే ఇక్కడ నుంచి దిస్ చాబర్ పోర్ట్ నుంచి ముంబైకి వచ్చి 786 నాటికల్ మైల్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. నెక్స్ట్ పోర్ట్ స్ట్రక్చర్. దిస్ పోర్ట్ హ్యాస్ 2 మెయిన్ టెర్మినల్స్ అనమాట. ఒకటి సాహిద్ బేస్టీ పోర్ట్, అలాగే సాహిద్ కలంతరీ పోర్ట్ అనమాట. లొకేటెడ్ నియర్ ఎక్కడంటే ఇండియా, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ రీజన్ అనమాట. మేజర్ రీజనల్ ట్రాన్సిట్ హబ్, ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్కి బాగా దిస్ పోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. అలాగే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ వచ్చి మల్టీ మోడల్ ట్రేడ్ రూట్ అనమాట. షిప్ ప్లస్ రైల్ ప్లస్ రోడ్. అలాగే కనెక్ట్స్, ఈ చాబర్ పోర్ట్ అనేది కనెక్ట్స్ ఇండియన్ ఓషన్, పర్షియన్ గల్ఫ్, అలాగే కాస్పియన్ సీ, అలాగే యూరోప్ అనమాట. సో దిస్ కనెక్ట్స్ విత్ ఇండియన్ ఓషన్, అలాగే పర్షియన్ గల్ఫ్, అలాగే కాస్పియన్ సీ, అలాగే యూరోప్. రూట్ వచ్చి ఇండియా, ఇరాన్, రష్యా, యూరోప్ అనమాట. రూట్ వచ్చి ఇండియా, ఇరాన్, రష్యా, యూరోప్ అనమాట. అలాగే కనెక్ట్స్ ఇండియన్ ఓషన్, అలాగే పర్షియన్ గల్ఫ్, అలాగే కాస్పియన్ సీ, అలాగే యూరోప్ అనమాట. అలాగే రూట్ వచ్చి ఇండియా, ఇరాన్, రష్యా, యూరోప్ అనమాట. ఎండింగ్ అట్ సెయింట్ పీటర్స్బర్గ్ అనమాట, రష్యాలో ఉంటుంది. అలాగే చాబర్ ప్రాజెక్ట్ ఇన్ మే 2016 ఇండియా సైన్డ్ ఏ ట్రైలేటరల్ అగ్రిమెంట్ విత్ ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టు డెవలప్ సాహిద్ బేస్టీ టెర్మినల్ అనమాట. అలాగే ఇన్ 2024 ఇండియా రిసీవ్డ్ ఏ 10-year అగ్రిమెంట్ టు డెవలప్ అండ్ ఆపరేట్ ద పోర్ట్ అనమాట. పర్పస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ హెల్ప్స్ ఇండియా యాక్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియా, క్రియేట్స్ ఇండియా, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్ కారిడార్ని క్రియేట్ చేస్తుంది దిస్ చాబర్ పోర్ట్. అలాగే అవాయిడ్స్ పాసింగ్ త్రూ పాకిస్తాన్ ద్వారా పాసింగ్ అనేది అవాయిడ్ చేసి, సో విత్ దిస్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్తో పాస్ అనేది అవుతుంది. ఆల్టర్నేటివ్ ట్రేడ్ రూట్ టు చైనా సిల్క్ రోడ్ ఆల్సో బార్డర్ రోడ్ ఇనిషియేటివ్ రూట్స్కి అవాయిడ్ చేసే ఆల్టర్నేటివ్ మన యొక్క ట్రేడ్ రూట్ అనమాట. సో దిస్ చాబర్ పోర్ట్ నుంచి అనమాట ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఇరాన్ అనేది బాగా హాట్ టాపిక్ కాబట్టి. దిస్ చాబర్ పోర్ట్ కనెక్ట్స్ ఇండియన్ ఓషన్, పర్షియన్ గల్ఫ్, కాస్పియన్ సీ, యూరోప్ అనమాట. అడిగే ఛాన్స్ కనెక్ట్స్ ఇండియన్ ఓషన్, పర్షియన్ గల్ఫ్, కాస్పియన్ సీ, అలాగే యూరోప్ అనమాట. రూట్ అనేది ఇండియా, ఇరాన్, రష్యా, యూరోప్ అనమాట. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.